హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రైల్వే శాఖ నుంచి భారీ స్థాయిలో గ్రూప్ డి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నిన్నటి రోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా ఈ షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. కేవలం 10th క్లాస్ అర్హత కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ అర్హత కలిగినటువంటి వారికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్ జోన్లో వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సరం సందర్భంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. 868 వీడియో క్లాసులు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి 175 టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 136 పీడిఎఫ్ ఫైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రావడం జరిగింది. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్ అనేసి ఇచ్చారు. లెవెల్ 1 పోస్ట్ అంటే గ్రూప్ డి పోస్ట్ అనమాట. లెవెల్ 1 విభాగంలో గ్రూప్ డి పోస్టులు అయితే ఖాళీలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకి 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా సపరేట్గా వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సిందే ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి షార్ట్ నోటిఫికేషన్ అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా నిన్నటి రోజున విడుదల కావడం జరిగింది. పూర్తి స్థాయి నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేస్తారండి. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనవరి 23వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి. జనవరి 23వ తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 22వ తారీఖు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ 18,000 రూపాయలు ఉంటుందండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఇక్కడ లెవెల్ 1 పోస్ట్ అనమాట. అంటే గ్రూప్ డి పోస్టులు 18,000 రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అలవెన్సెస్ అనే కలుపుకొనేసి దాదాపు 30,000 రూపాయల వరకు శాలరీ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ పూర్తి స్థాయి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్డ్ సిఈఎన్ అనేసి ఇచ్చారు. అంటే పూర్తి స్థాయి డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఆ వివరాలన్నీ పేర్కొనడం అయితే జరుగుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అంటే దేశవ్యాప్తంగా మొత్తంగా 32,000కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. జోన్ల వారీగా సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలన్నీ కూడా పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయి నోటిఫికేషన్ అనేది జనవరి 23వ తారీఖు నాటికి విడుదల చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లు కూడా పూర్తి స్థాయి నోటిఫికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. మీరు తర్వాత కూడా డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకునేసి దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఏ మోడ్లో ఉంటుందంటే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. పోతే మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత చెల్లించాలంటే ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కనుక 250 రూపాయల ఈ ఎగ్జామినేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, పూర్తి స్థాయి నోటిఫికేషన్ అనేది జనవరి 23వ తారీఖు లోపు విడుదల చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ ఏ జోన్లలో వేకెన్సీస్ ఉంటాయనే వివరాలన్నీ కూడా క్లియర్గా పేర్కొనడం అయితే జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్ జోన్ లాస్ట్ అయితే ఉంటుంది చూడండి. సికింద్రాబాద్ జోన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ rrbsikindrabad.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అఫీషియల్గా పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని వివరాలను చదువుకొనేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 10th క్లాస్ అర్హతతో ఉద్యోగ
ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అదేవిధంగా ఐటీఐ అర్హతతో ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా వెంటనే కోర్స్ తీసుకోండి. ఆఫర్ వెళ్ళిపోతే కనుక మళ్ళీ కోర్స్ ప్రైస్ అయితే పెరుగుతుందన్నమాట. అందులో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంటుంది, పీడిఎఫ్ ఫైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా సమయం ఉంది కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయొద్దండి. అందులో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.